నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రమంతటా కూడా గత 9 నెలలుగా పరిపాలన పడకేసింది. రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారు. దురదృష్టం ఏంటంటే వీళ్ళు కొత్తవి చేయకపోతే చేయకపోయినరు. పాతవి ఉన్న సిస్టమ్స్ తోనే పరిపాలన చేయడం చేతగాట్లేదు. ఉన్న ప్రాజెక్టుల నీళ్లను ఇవ్వలేకపోతున్నారు. నిర్మించబడ్డ వైద్యశాలల్లో వైద్యం అందించలేకపోతున్నారు. పాఠశాలల్లో విద్య అందించలేకపోతున్నారు. గురుకుల హాస్టళ్లలో సరైన తిండి పెట్టలేకపోతున్నారు. ఉన్న వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఉన్నాయి కూలగొట్టడం తప్ప కొత్తది నిర్మాణం చేసే ఆ ఆలోచన గాని, ఆ తెలివి గాని, ఆ శక్తి గాని ఉన్నట్టు కనపడడం లేదు ఈ పరిపాలకులకి. నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇద్దరు దద్దమ్మల్లాగానే ఉన్నారు. ఎవరి డిపార్ట్మెంట్ తోని ఉరగబెట్టింది ఏం లేదు. ప్రత్యేకించి నీళ్ల విషయంలో, సాగర్ నీళ్ల విషయంలో కావచ్చు, కృష్ణా నీళ్ల విషయంలో, గోదావరి నీళ్ల విషయంలో ఇద్దరికి అవగాహన లేదు. నీళ్ళని సముద్రం పాలవుతున్నాయి మన కళ్ళ ముందే, కానీ పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి. గత 60 సంవత్సరాలు వీళ్ళ పరిపాలనలో ఏం జరిగిందో 2014 ముందు మళ్ళీ ఈ 10 నెలల కాలంలో అవే పాత పరిస్థితులే మళ్ళీ ఉత్పన్నమవుతా ఉన్నాయి. వర్షాలు వచ్చి బతికిచ్చినాయి తప్ప లేకపోతే ఈ పాటికే ప్రజలు తిరగబడే పరిస్థితి ఉండే, రైతాంగం తిరగబడే పరిస్థితికి వచ్చింది. ఖమ్మం జిల్లా మంత్రుల ఆశతోని అత్యాశతోని ఇవాళ నాగార్జున సాగర్ కేనాలకు 2 చోట్ల గండి పడ్డదన్న విషయం వాస్తవం. తలుపులను సీల్ చేసిండ్రు, వెల్డింగ్లు చేసిండ్రు. మన కళ్ళ ముందే పాలేరుకు నీళ్లు తరలించారు. మేము ఖమ్మంకు మనుషులు తీసుకుపోవడానికి ఇప్పుడు వద్దనడం లేదు. నేను కూడా చేసిన ఆ పని. గత 10 సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంకు పాలేరుకు మనుషులు ఇచ్చిన మాట వాస్తవం నేను. కానీ అదే సందర్భంలో నల్లగొండ జిల్లా రైతుల యొక్క హక్కుల్ని కాపాడుతూనే ఖమ్మం జిల్లా కూడా నేను నీళ్ళు ఇచ్చిన అన్నాడు. మధ్యలో కొద్ది రోజులు మా దగ్గరకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లో పోయిన ఒక పెద్ద మనిషి కూడా మాట్లాడిండు. అయ్యాల ఖమ్మం నీళ్లు తీసుకుపోతుంటే జిల్లా మంత్రి ఏం చేస్తున్నాడు అని. నేనే పంపించినా అని చెప్పిన బాధ్యత. నేను మంత్రిని, మొత్తం రాష్ట్రానికి మంత్రిని. అయినా ఎవరి హక్కుల్ని ఎట్లా కాపాడాలో నాకు తెలుసు. వాళ్ళ మంచినీళ్ళ అవసరాలు తీస్తూనే నా జిల్లా రైతుల యొక్క హక్కుల్ని ఎట్లా కాపాడాలో ఆ పని చేసిన నేను అన్నాడు. కానీ వీళ్ళకి సోయలేదు. వాళ్ళకి అత్యాశ ఉంది, వీళ్ళకి సోయలేదు. దాంతో ఎప్పుడో 65 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసుకున్న కాలం తెంపింది. తెగుతాయి కొన్ని సందర్భాల్లో, మనుషుల తప్పు లేకుండా కూడా తెగుతున్నాయి. దాన్ని మనమే తప్పట్టడం లేదు. మనకు కూడా గతంలో ఇక్కడ తెగింది ఒకసారి నిడమనూరు దగ్గర. కరెక్ట్ 7 అంటే 7 రోజుల్లో పూర్తి చేయించినాం మేము. నిలబడి రాత్రి పగలు మా ఎమ్మెల్యేలు మేమందరం కూడా 7వ రోజు సాయంత్రానికి పూర్తి చేసినాం. ఒక్క ఎకరం కాదు, ఒక మడి కాదు, ఒక పూస కూడా ఎండిపోనియలేదు. ఆ పద్ధతిలో మళ్ళీ నీళ్ళు ఇచ్చినాం. కానీ వాళ్ళు 20 రోజులైనా ఇంతవరకు దిక్కులేదు. కరువును నాడు అదే ఏడుపు, నీళ్ళు వచ్చినాడు అదే ఏడుపైంది నల్గొండ జిల్లా రైతాంగం పరిస్థితి. ఈ జిల్లా మంత్రుల సోయిలేనితనం వల్ల, పట్టింపులేనితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల కేవలం డబ్బుల సంపాదన తప్ప ఇంకొక సోయి లేదు. ఎవరిని భయపెట్టియాలి, ఎక్కడ డబ్బులు గుంజుకురావాలి, దుర్మార్గంగా రౌడీజం ఎక్కడ చేయాలి, ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాలనే పని తప్ప ఈ జిల్లా మంత్రులకు ఇంకొక పని కనబడడం లేదు. నిర్ణయాలు విలేకరులను కూడా పిలిచి భయపెట్టిస్తున్నాడట. ఇట్లా భయపెట్టించి రాజ్యం చేయడం అనేది ఎవరితో కాలేదు. గత చరిత్రలో ఎవరు నిలబడలే. ఇంకా 4 ఏళ్ళు ఉంది, ముందుంది ముసల పండగ. అప్పుడే మొదలైందని పోలీసులు అడ్డం పెట్టుకుంటున్నారు. పోలీసుల మీద ఆధారపడ్డారంటేనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడమే కాదు, ఉన్నది చేయలేకపోతున్నారు. మీ చేతగానితనాన్ని బయట పెట్టుకుంటున్నారు పోలీసుల మీద ఆధారపడి. ఇక ఏ శాఖతో పనిచేయించే పరిస్థితుల్లో మీరు కేవలం పోలీస్ శాఖతో తప్ప, అది కూడా చట్ట వ్యతిరేకమైన పనులు తప్ప. నల్గొండ జిల్లాలో కోతలు వస్తున్నారు, అడ్డం నిలువు. మీరేం మాట్లాడినా మేమేం చేసినామో ప్రజలు చూసారు. నేను మీలాగా మాట్లాడాలి, ఊరికైనా నోరు రోజు చాటర్ బాక్స్ లాగా నేను చెప్పుకోలే. పనే చేసుకుంటూ పోయిన 10 ఏళ్ళు జిల్లాలో. మీరు వదిలిపెట్టిపోయిన కరువును, మీరు తెచ్చి మా నెత్తిన రుద్దిపోయిన ఫ్లోరోసిస్ వ్యాధిని రూపుమాపినం, తరిమి కొట్టినాం. వ్యవసాయ రంగంలో భారతదేశంలోనే నెంబర్ 1 చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లాను కేసీఆర్ నాయకత్వంలో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసినాం. మిల్లుల్లో పట్టలేని ఒడ్లు అన్ని గోదాములు పూర్తాయి, మిల్లులు పూర్తాయి. ఫంక్షన్ హాల్ కూడా తీసుకొని ఫంక్షన్ హాల్లో పెట్టినాం. కొన్ని సందర్భాల్లో సెలవులు ఉన్నప్పుడు స్కూళ్ళలో కూడా పెట్టినాం. జిల్లాలో వ్యాపారం పెరిగింది, జిల్లా ఆర్థిక పరిస్థితి బాగుపడింది. ఉత్త కోతలు కాదు, చర్చకు రావాలి. వస్తుంది సందర్భం వచ్చినప్పుడు ప్రజల ముందర చర్చ పెడదాం. గత 60 ఏళ్ళు మీరు చేసిన నిర్వాహకం ఏందో, 10 ఏళ్లలో మేము ఈ జిల్లాను అభివృద్ధి చేసిందేందో, ఇప్పుడు ఈ ఏడాదిలో మీరు చేసిందేందో. ఇంకా సమయం ఉంది. మేమేం తొందరపడలే. కానీ మీ తప్పులకు, మీ అనుచరులు చేసిన ఆగడాలకి బయట పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులను లేదా మెయిన్ మీడియా ప్రతినిధులను భయపెట్టించి కేసులు పెడతామని, దాడులు చేస్తామని, లేదా మీ మేనేజ్మెంట్ తో మాట్లాడి నౌకర్లు పీకే ఇస్తామని మీరు చేస్తున్న నియంత్రిత వైఖరి ఏదైతే ఉందో దీన్ని నల్గొండ జిల్లా ప్రజలు సాధించరు, తిప్పి కొడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా